ఉగాది అనేది సార్ మాకు ఒక ప్రత్యేకతగా సార్. ఉగాది రోజు మేము ఎక్కడున్నా కూడా ఇది మా తరతరాలుగా మా పెద్దవాళ్ళు ఆశీర్వచనంతో మా జేజీ అబ్బా నాన్న వాళ్ళ కంటిన్యూ చేస్తుంటాం అందరం పిల్లలము. అది ఒక మా ఇంటి సాంప్రదాయం. అది మనం ఎక్కడున్నా కూడా ఈ పండగ రోజు మాత్రము ఆ వెంకటేశ్వర స్వామి వారికి బత్యం చెల్లించుకోవడము మా ఇంటి ఆనవాయితీ. మా జేజీ నుంచి మా అమ్మోళ్ళు ఏమేమి ఇవ్వాలన్నా ఇవన్నీ రాసి పెట్టుకుంటారు. అవి మనకు బియ్యము, బేడలు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇస్తరాకులు అవన్నీ ఇస్తుంటాం సార్. అంటే అనుకోవచ్చు సార్. అదే బీవి నాంచారమ్మ మనకు మన ఇంటి ఆడపడుచు అంటారు. అది మనకు పూర్తిగా అంత తెలియదు. పెద్దోళ్ళు చెప్పారు, అది మేము కంటిన్యూ చేస్తున్నాము. वो हमारे ख़ानदान से है, वो स्वामी हमारे ख़ानदान से है। वो स्वामी के वास्ते हमें क्या भी हंदे आते सोचो, हफ्ते हफ्ते में भी आते रहते, कभी कभी आते छते। जब से हमारे बड़े में आते थी, उसके बाद में हमें आते थे। बड़े में बोले तो हमें ऐसा करना, ऐसा ख़ानदान से कैसाము బాబా నాయనకు మా ఇళ్ళల్లో ఎట్టేస్తారో మా అత్తోళ్ళు అట్టేస్తానమ్మ. మా పెద్దలు ఇయ్యాల అట్ట అంటారు, అందుకే ఇస్తాను మేము కూడా. ఉగాదికే వస్తాం. నేను నా పెళ్ళి నుంచి వస్తాను. మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారో తెలియదు. నాకు పెళ్ళి నుంచి నేను వస్తాను. మా ఇంటాన వస్తున్నాడు, మా ఇంటాన చచ్చిపోయినాడు, నేను వస్తాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవునికడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ ముఖ్యంగా చరిత్ర ఏమంటే, త్రేతాయుగంలో ఇదంతా కూడా సహ్యాద్రి పర్వతాలు అనేవాళ్ళని, ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువ ఉంటే రాముల వారి సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి సమస్యలన్నీ విని కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహరించి వెళ్ళిపోతుండగా ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ నిలిపి, స్వామి మీరు వస్తా ఉన్నారో తెలిసి చాలామంది పారిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని అడుగుతారు. అడిగినప్పుడు లేదు నేను వెళ్ళాలి, నాకు చాలా పని ఉంది, కానీ మీ సమస్యకు పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి స్వామివారు ఇక్కడ ఆయన చేతుల మీదుగా హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి, ఈ విగ్రహ రూపాన్ని చూడగానే ఈ రాక్షసులంతా కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ హనుమంతుల వారి క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వెళ్తారు. తర్వాత కాలక్రమేణా అది మజిలీలుగా మారాయి. అంటే అప్పట్లో హోటల్స్ ఇవన్నీ లేవు కాబట్టి యాత్రలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్స్లలో, సత్రాలలో నిలబడి వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా మహాభారత సంగమం అయిపోయి కృపాచార్యుల వారు కలియుగ అవతారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం మొదలైంది. స్వామివారిని దర్శనం చేసుకోవాలనేసి ఈ రూట్లో వచ్చి ఆయన కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయి స్వామివారికి తపస్సు చేస్తారు. స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను, నా మీద కృపతో ఇక్కడ నాకు దర్శన భాగ్యాన్ని కల్పించండి అనేసి తపస్సు చేస్తే స్వామివారు ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్వామి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉందంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని అడిగినందుకు గాను హనుమంతుల వారి ముందర నన్ను ప్రతిష్ఠింపచేయి, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని వరమిస్తారు. దాని నుంచి కృపాచార్యుల వారు ఇక్కడ హనుమంతుల వారి ముందర ప్రతిష్ఠింప చేయడం వల్ల ఈ ప్రాంతానికి కృపానగరము అని పేరు. కాలక్రమేణా కృపావతి, కుడప, కడపగా మారిపోయింది. ఇది తిరుమలకు దక్షిణ ద్వారం. శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి. ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. తిరుమలలో వరాహస్వామి క్షేత్రపాలకులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. ఇంకా ఏమంటే తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి భక్తాదులందరూ కూడా తిరుమలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా తిరుగు ప్రయాణంలో కానీ ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళు తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందనేసి ఆజ్ఞాపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటే ఉగాది రోజున ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ కూడా ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని బియ్యము, బత్యము అన్నీ కూడా ఇచ్చి వెళ్తారు. ఎందుకు అంటే ఆండాలమ్మ బీబీ నాంచారి అనేసి వాళ్ళ ఇంటి పాప అనేసి, స్వామివారు వాళ్ళ ఇంటి అల్లుడు అనేసి వాళ్ళు తలిచి స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటారు. అది ఇక్కడంతా కూడా విశేషం.